పూరీలు రేపటికి పూరీలు అయితే చేస్తున్నాం. మా అన్న జిమ్కి అయిండు. ఈరోజైతే వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే రేపైతే బోనాలు కదా, అంటే మేము తీస్తాం కదా, దానికోసం పూలు అల్లుతారంట. అదే అదే దారం చూస్తున్నా దానికోసం. దేంట్లోనే ఉంటుందో అని ఉంది. దొరికింది గైస్. అరే గాజు వస్తుంది, పిల్లలు వండుతుంది. ఎందుకంటే రేపటికి దేవునికి పెడతాను, ఇంకా అడగ తినాలి పూజలు. రేపు మటన్ అనమాట, అంటే సంఘం వాళ్ళందరూ కలిసి చేస్తారు. పూల్ గైస్, ఇంకా ఇంకా పూలు ఉన్నాయి. ఆరెంజ్ కలర్ ఉన్నాయి. బోనాలకి చేసింది. పూరీలు రేపటికి పూరీలు అయితే చేస్తున్నాం. మా అన్న జిమ్కి అయిండు. ఇప్పుడు అలా నేను బండి లేకుండే ఒక అన్న, మా అన్ననే తెలుసు నాకు, అంటే తెలుసు అంటే ఇక మా అన్న అది పెడితే వస్తుందా గైస్. ఢిల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అన్నంత మళ్ళీ మర్చిపోయాను. ఒకట స్కూల్ లేదు, ఏం లేదు. చేస్తున్నాయి పూరీల తర్వాత అన్ని పెడతాయి అన్నీ. మళ్ళా మాడిపోతుంది, వాసన వస్తుంది. లేదే లేదే మారిపోతుంది. ఇదేమో దీపంట. కొబ్బరికాయలు వర్షం పడుతుంది గైస్, మొత్తం వర్షం పడ్డది గైస్.
ఇప్పుడే అన్నం తిన్నా. అన్నం తిని అడిగా 11 అవుతుంది. నిద్ర అనేది ఏం లేదు. ఇప్పుడు బట్టలు వేసుకున్నా, అమ్మ ఏమన్నా చేసిన ఇంకా ఇప్పుడైతే పనుకుంటున్నా. మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నా నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఏం చేస్తాను గైస్, పొద్దున్న నుంచి స్కూల్కి వచ్చిన వర్కౌట్ చేసిన, మళ్ళీ క్రికెట్ అని పోయినా ప్రాక్టీస్కి, మళ్ళా అది మా పని కట్ చేసిన చేసారు. లెవెల్ అవుతుంది. ఏం చేస్తాం గైస్, రేపైతే బోనాలు చూపిస్తా మీకు ఎట్లుంటుందో. అంటే మొత్తం ఆడ పండుగ చేయం, ఉట్టి ఆడ మేకను కోసి బోనాలు తీసి ఇక్కడికి వస్తాం, ఇంటికాడ వండేసుకుంటాం. ఆడ వండనిస్తలేదంట, వందంట. గైస్, ఇదైతే బ్లాగ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నా. రేపైతే మీకు డైరెక్ట్ చూపించేస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.